హాయ్ అండి. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ మోడల్ నెక్‌ని ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఈ మోడల్ నెక్‌కొచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్‌కి నెక్ పొడవు ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. అర్థమైంది కదా! మీ బ్లౌజ్‌కి మీరు నెక్ పొడవు ఎంతైతే తీసుకుంటారో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ నేనైతే నెక్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులకి ఒక 1 ఇంచ్ కలుపుకొని 7.5 ఇంచులకైతే మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదే 7.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకున్నాం కదా! కానీ ఈ కింది వైపు వచ్చేసి ఈ 2.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచి లేదా 3/4 ఇంచి కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచి కలుపుకొని 2.3/4 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇందులో నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ నెక్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఈ కింది వైపు నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచులు లేదా 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ నెక్ కొంచెం డీప్‌గా కావాలి అనుకుంటే మీరు 2.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఇందులో నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. చూసారా? ఈ నెక్ షేప్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఈ కర్వ్ స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కింది వైపు నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నెక్ కొంచెం బ్రాడ్‌గా కావాలి అనుకుంటే మీరు 1.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. చూడండి, మీరు ఈ లైన్ అనేది ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలా అయినా డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఇలా స్ట్రెయిట్‌గా అయినా డ్రా చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. అంటే మీకు నెక్ కొంచెం బ్రాడ్‌గా కావాలి అనుకుంటే మీరు ఈ లైన్ అనేది స్ట్రెయిట్‌గా డ్రా చేసుకోండి. అంత బ్రాడ్ వద్దు అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.